ఆత్మాధికరణం. ఇక్కడ ముందు ఉత్పత్తి నాశములో శరీరములకు జడములకు అని చెప్పావు, జీవునికి జన్మనాశము లేవు అని చెప్పావు. ఇక్కడ ప్రత్యుదాహరణ సంగతి ద్వారా మేము ఇంకోటి అడుగుతున్నాం. ఏమిటి విషయము? ఆత్మ నిత్యమా అనిత్యమా? దీనికి నిత్యత్వ అనిత్యత్వ విచారణే విషయము. అంటే సంశయం ఏమిటి వీడిది? కల్పానికి మొదట్లో ఆకాశాదులు ఉత్పత్తి చెందినట్టు ఈ బ్రహ్మము నుండి జీవుడు ఉత్పత్తి చెందుతున్నాడు, లేకపోతే ఉత్పత్తి చెందట్లేదా? ఆకాశాదులు కల్పానికి ముందు సృష్టి అవుతున్నాయని చెప్పావు, బ్రహ్మ నుంచి సృష్టి అవుతున్నాయన్నావు. అలాగే బ్రహ్మ నుంచి జీవుడు కూడా ఉత్పత్తి చెందుతున్నాడా లేదా అనేది వాడిని సంశయం. పూర్వపక్ష అంటాడు, నువ్వు సృష్టికి ముందు అద్వైత బ్రహ్మం ఉంది అని చెప్పావు. సదేవ సౌమ్యమగ్ర ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఏకం సద్విప్రా బహుధా వదంతి బ్రహ్మైవేదం కిలం సర్వం ఇలాంటివి చెప్పావు కదా. అందుకని అగ్ని నుండి విస్ఫులింగములు ఏ విధముగా ఉత్పత్తి చెందుతున్నాయో ఆ బ్రహ్మము నుండి ఈ జీవులన్నీ ఉత్పత్తి చెందుతున్నాయి. ఇది విశిష్టాద్వైతం. ఇలా పూర్వపక్ష సిద్ధాంతం అంటాడు, అంతఃకరణాదులు ఉత్పత్తి చెందినప్పటికిన్నో స్వయంగా ఈ అద్వయ బ్రహ్మము జీవరూపం అవటం వల్ల ఈ అంతఃకరణాదుల్లో ప్రవేశించినట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి చెప్పాను, కుండ చేసినప్పుడు కుండ చేసిన తర్వాత కుండలోకి ఆకాశం రాలేదు, ముందు నుంచి అక్కడ ఆకాశం ఉంది. కానీ కుండ చేసిన తర్వాత దాని ఘటాకాశము అన్నాం. ఉపాధి కుండ, ఉపహితము ఆకాశం. ఆత్మ సర్వవ్యాపకము కదా. ఆత్మ సర్వవ్యాపకమైనప్పుడు ఇక్కడ ఉత్పత్తి చెందేది శరీరం కానీ ఇలాంటివే, కానీ ఈ జీవుడు ఆత్మకి ఉత్పత్తి లేదు. మరి సిద్ధాంతం ఏమిటంటాడు? అంతఃకరణము ఉత్పత్తి చెందిన తర్వాత ఆ అద్వయ బ్రహ్మము జీవుని రూపముగా ఈ అంతఃకరణలో ప్రవేశిస్తున్నాడు. అందుకని జీవుని జన్మ ఔపాధికం, ఉపాధి అజో నిత్య శాశ్వతోయం పురాణ అన్నారు కనుక ఆ జీవుడికి జన్మ లేదు. జీవుడు నిత్యం అని చెప్తున్నాడు. జీవుడు నిత్యం. ఇప్పుడు మరి సృష్టి అయిన తర్వాత తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ అన్నారు కదా. మరి ఉన్నది ఒకటే ఆత్మ. దేనిలో ఏది ప్రవేశిస్తుంది అంటే, నాయన ఇది కూడా కాల్పనిక దృష్టితో అజ్ఞానం గురించి చెప్పిందే కానీ పారమాత్మ దృష్టితో చెప్పింది కాదు. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ అన్నది కూడా పారమాత్మిక దృష్టితో చెప్పింది కాదు అని అక్కడ మీకు తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ తైత్రీయంలో తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ చూడు, అక్కడ ఇవ్వలేదేమో కదా. సరే,
ఐత్రేయం అదే తైత్రేయం అంటే వీడు ఐత్రేయం అంటున్నాడు. అందుకే చూడమన్నది. తృష్ట్వా తదేవాను ప్రావిశత్ తదను ప్రవిశ్య సత్యత్యచ్చ భవత్. మరి తైత్రేయం కదా, నువ్వు ఐత్రేయం అని ఎలా చెప్పావు? అంటే సమంగా చదవట్లేదు అని తేలుతున్నది. ఇప్పుడు ఇది ఆత్మాధికరణం కదా. ఇక్కడ ఏకమేవా ద్వితీయం అంటున్నావు. ఇది సృష్టే ప్రాక్ అద్వయం శ్రూయమాణం. అద్వయ బ్రహ్మం వినిపించుచున్నది. బ్రహ్మముల కన్నా అతిరిక్తమైన జీవము ఉత్పత్తి అవ్వట్లేదు అంటున్నాం. జీవుడు శృతిశ్చ విస్ఫులింగ దృష్టాంతేన జీవస్య ఉత్పత్తిం ప్రతిపాదయతి. శృతి జీవుని యొక్క ఉత్పత్తి చెప్తోంది అగ్ని విస్ఫులింగం ద్వారా. యథా అగ్నే క్షుద్ర విస్ఫులింగా విచ్చరంతి ఏవం ఏ తస్మాత్ ఆత్మ సర్వే ప్రాణ సర్వే లోకా సర్వే దేవా సర్వాణి భూతాని సర్వే ఏవ ఆత్మనో విచ్చరంతి అని చెప్తున్నారు కదా. అందుకని ఈ సృష్టికి మొదట్లో కల్పమునకు మొదటిలో ఆకాశములాగా బ్రహ్మం నుండి జీవుడు కూడా ఉత్పత్తి చెందుతున్నాడు. క్షుద్ర విస్ఫులింగ అగ్ని నుంచి ఈ అగ్ని కణములు, తరువాత ఈ ఆత్మ నుంచి ప్రాణము, అన్ని లోకములు, అన్ని వేదాలు, అన్ని భూతములు ఈ ఆత్మలు ఉత్పత్తి చెందుతున్నాయి అని అక్కడ చెప్పారు. ఎక్కడ? బృహదారణ్యకంలో 2:1-20. ఇది ప్రాప్తే బ్రహ్మ. యదద్వయ బ్రహ్మ తదేవ జాతాయాం బుద్ధౌ జీవరూపేణ ప్రవిశ్యతి. జాతాయాం బుద్ధౌ. ఇప్పుడు గర్భోపనిషత్తులో చెప్తారు. గర్భోపనిషత్తులో 5వ నెలలో కానీ 6వ నెలలో కానీ ఆ గర్భంలో జీవుడు ప్రవేశించాడు అని చెప్తారు. అప్పటి నుంచి ఆ గర్భం కదులుతున్నట్టు వాళ్ళకి తెలుస్తుంది. అప్పటి వరకు ప్రాణం మాత్రం ఉంటుంది. జీవుడు ప్రాణం ఉంటే బతికే ఉంటుంది కదా. ప్రాణం లేకపోతే మొట్టమొదటి ఆ వీర్యమును అవి చచ్చిపోతాయి. ప్రాణం ద్వారా బుద్ధి పొందుతూ ఉంది. ప్రాణం ఏముందండి? ప్రాణం సర్వత్రం ఉంది. జీవుడు ప్రవేశించాడు అని చెప్తాను. జీవుడు వెళ్ళిపోయి కూడా ప్రాణం ఉంటుంది కదా శరీరంలో. తరువాత ఇంకోటి ఏమిటంటే వీడేమిటంటున్నాడు? జాతాయాం బుద్ధో జీవరూపేణ ప్రవిశతి. మొట్టమొదటి నుంచి చైతన్యం ఉంది. చైతన్యం ఉంటేనే ప్రాణం కదులుతుంది. ప్రాణం కదులుతూ ఉంటే ఇప్పుడు అంతఃకరణ విశిష్టమైనటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడు వాడు ప్రవేశిస్తాడు. ఆత్మ ఉంది, ప్రాణం ఉంది మొదటి నుంచి. అందుకని ఇది తత్సృష్ట్వా. మరి ఏడు సృష్టించాడు అంటే జాతాయాం బుద్ధౌ జీవరూపేణ ప్రవిశతి. ఉత్పత్తి చెందిన బుద్ధిలో జీవుని రూపముగా వాడు ప్రవేశిస్తాడు. ఎందుకంటే తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతి అని తైత్రీయంలో చెప్పారు. అతో జీవ అనుత్పత్తౌ నా అద్వైత విరోధ. అందుకని జీవుడు ఉత్పత్తి చెందుతున్నాడు అని చెప్పినప్పుడు అద్వైతకి విరోధం లేదు. విస్ఫులింగ శృతిస్తూ ఔపాధిక జన్మాభిప్రాయ ప్రవృత్త. విస్ఫులింగం అంటే ఈ ఉపాధులన్నీ సృష్టించబడుతున్నాయనే చెప్పారు, కానీ జీవుడు చెప్పలేదు. మొదట్లోనే చెప్పాను నేను. ఏమిటి? మారుతి లిమిటెడ్. మారుతి లిమిటెడ్ అంటే మొట్టమొదటిలో ఈ మారుతి కార్లు చేసేటప్పుడు పైన డొక్కు మనం చేసేవాళ్ళం. ఇప్పుడు బ్రహ్మగా చేసే పని ఏమిటి? ఆ పై డొక్కు చేస్తూ ఉంటాడు సృష్టికర్త. ఆ జీవుడు మొదటి వచ్చి ఉన్నాడు, అంతకన్నా వచ్చిన జీవుడు.
వాసనలతో వాడిని ఇందులో పడేస్తూ ఉంటాడు, పంపించేస్తూ ఉంటాడు కిందకి. అందుకని బ్రహ్మ సృష్టి అంటారు. డొక్కు సృష్టి. చిత్రరూప బ్రహ్మ చేసేది ఏమిటంటే డొక్కు సృష్టి. మరి ఇది డొక్కే కదా డోలు. అతో జీవానుత్పత్తౌ నా అర్థశుద్ధి విస్ఫులింగ శుద్ధిస్తూ ఉపాధి అన్యథా కృతనాశాది దోషస్య ఉక్తత్వాత్ కృతనాశము అకృతభ్యాసం. జీవుని సృష్టించాడు అనుకుంటే మొట్టమొదటి వాడిని ఇప్పుడు ఎలా సృష్టించాడు? అంటే ముక్త పురుషులు సృష్టించాడా? మళ్ళీ వీళ్ళు చచ్చిపోయారు అంటే వీళ్ళు చేసిన కార్యం ఆవిడికి పోతుంది. కృత విప్రనాశము అకృత అభ్యాగం అనేటువంటి దోషాలు వస్తాయని అయినా. అందుకని వస్తుతత్వాభిప్రాయణతో నిత్యత్వం శృతే భూతే. ఈ వస్తువు అంటే ఆత్మ వస్తువు, అందుకని దీని వస్తుతంత్రము అంటారు. కర్మలు కర్తృతంత్రం, పురుషతంత్రం, ఇది వస్తుతంత్రం. కర్తం అకర్తం అన్యథా కర్తం శక్యతే పురుషుడు. ఇక్కడ ఈ వస్తువుని నువ్వు మార్చలేవు. అందుకని వస్తుతత్వాభిప్రాయణతో నిత్యత్వం శృతే భూతే. నిత్యో నిత్యానాం చేతన చేతనానాం ఖటోపనిషత్ ఇది. తస్మాత్ కల్పాదో జీవో నోత్పత్తితే. కల్పం ముందు జీవుడు ఉత్పత్తి చెందట్లేదు. నాత్మా శృతే నిత్యత్వాచ్యతాభ్యః. నాత్మా శృతే నిత్యత్వాచ్యతాభ్యః. నాత్మా శృతే నిత్యత్వాచ్యతాభ్యః. నా ఆత్మ అంటే న జీవ ఉత్పద్యతే. శృతే నిత్యత్వాచ్యతాభ్య. ఆ శృతుల్లో ఈ ఆత్మలన్నీ ఈ జీవులని నిత్యమని చెప్పారు. తరువాత ఇది ఒకటే సూత్రం ఉంది, ఒకటే జ్ఞాధికరణము. జ్ఞాధికరణము అయిపోయింది స్వామి. జ్ఞాధికరణము జ్ఞాధికరణము